భూమనపై విగ్రహ వివాద కేసు. ఐ యామ్ గోవిందదాసు అంటున్నారు భూమన. రాముడి కోసం ఆనాడు రామదాసు జైలుకెళ్లారు. సనాతన ధర్మ రక్షణ కోసం ఈనాడు గోవిందదాసునైన నేను జైలుకు వెళ్లడానికైనా రెడీ అంటున్నారు భూమన. మరోవైపు భూమన హిందూ ధర్మాన్ని ఇబ్బంది పెట్టేందుకే రోజుకొక వివాదాన్ని సృష్టిస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో విగ్రహం చుట్టూ వివాదం ముదిరింది. తిరుపతిలోని అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కార్ పార్కింగ్ దగ్గర రోడ్డుపై శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పడేశారని, ఇది టీటీడీ నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ భూమన చేసిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపాయి. స్వామివారి పాదాల చెంత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి పట్టినటువంటి తిరుపతి ఈ పాలక మండలి నిర్వాహకం కారణంగా మలమూత్రాదుల మధ్యన గాంధీ పీర్ల మధ్యన వెంకటేశ్వర స్వామి మారుమూర్తికి ఈ దుస్థితి పట్టింది అంటే ఇంతకంటే ఘోరము పాపము మరొకటి లేదు. భూమన వ్యాఖ్యలపై స్పందించిన కూటమి నేతలు విగ్రహంపై అనవసర వివాదం సృష్టించారని ఆరోపించారు. టీటీడీ అధికారి గోవిందరాజులు ఫిర్యాదుతో వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసులో విచారణకు రావాలంటూ 41A కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే ఈ నెల 23న విచారణకు హాజరవుతానని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి. నా మీద పెద్ద ఎత్తున బురద చల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అది విష్ణుమూర్తిది కాదు, శనీశ్వరుని విగ్రహం అని, రకరకాలుగా అది 20 సంవత్సరాలుగా ఉందని, అసంపూర్తిగా ఉన్నటువంటి విగ్రహం అని కొందరు, పూర్తయినా కూడా అది ఆ శనీశ్వరుడి విగ్రహం కాబట్టి మేము వాడలేదని కొందరు, ఇలా రకరకాలుగా చెప్పటమే కాకుండా నా మీద మత విద్వేషాలని రెచ్చగొడుతున్నాడు అన్నటువంటి ఒక సెక్షన్తో కేసు కూడా బుక్ చేయించినారు. అయితే పోలీసులు పిలిచినప్పుడు విచారణకు వెళ్లకుండా ఈ నెల 23న విచారణకు హాజరవుతాను అనడంలో కుట్ర దాగుందంటున్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వారు గత కొన్ని నెలలుగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగా 41 నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారి మీద అలిపిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు 24వ తేదీ రాబోతున్నారు. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా 24వ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి. నిన్న పోలీస్ అధికారులు వెళ్ళి నోటీస్ ఇస్తే నాకు సమయం లేదు, నేను 23 వస్తాను అంటే 23కి 24కి ఏదో ఉద్దేశపూర్వకంగా తిరుపతిలో వాళ్ళ అలజడి సృష్టించేదానికి, బ్రహ్మోత్సవాల ముందు తిరుపతిలో ఉన్నటువంటి ప్రశాంతతని భంగం చేయడానికి ఏదో ఒక సీక్రెట్ అజెండాతో వారు పనిచేస్తున్నారు. ఇది భక్తులందరూ గమనిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈ నెల 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంలో సరిగ్గా 23న భూమన విచారణకు హాజరై ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.